విశాఖ గాజువాక దువ్వాడ సంధ్యానగర్లో సర్వే నెంబర్ 141లో ఉన్న కొండని అర్ధరాత్రి బాంబులతో పేలుస్తున్నారని స్థానికులు క్వారీ దగ్గర ఆందోళన. సర్వే నెంబర్ 141లో ఉన్న కొండని గ్రావెల్ తవ్వడంతో పాటు అర్ధరాత్రి బాంబులు పెట్టి పేలుస్తున్నారని స్థానికులు ఆరోపణ. ఈరోజు సంధ్యానగర్ గ్రామంలో ఉన్న ప్రజలందరూ క్వారీని చుట్టుముట్టి లారీని వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశారు. క్వారీని ఇక్కడి నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని స్థానికులు డిమాండ్. ప్రతిరోజు వందలాది లారీలు సంధ్యానగర్ మీదుగా వెళ్లడంతో దుమ్మి ధూళితో అనారోగ్య పాలవుతున్నారని మీడియా ముందు వాపోయారు. బాంబులు పెట్టి క్వారీని పేల్చడం వల్ల చుట్టుపక్కలలో నిర్మించిన ఇళ్లు బీటలు పడుతున్నాయని, ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంధ్యానగర్ అండి, ఇది సంధ్యానగర్లో ఉంటున్నాం మేము. దీనికి మరి పర్మిషన్ ఉందో లేదో మాకు తెలియదు, కానీ పగలు బ్లాస్టింగ్ జరుగుతుంది, నైట్ బ్లాస్టింగ్ జరుగుతుంది. డైలీ దుమ్ము ధూళి, ఇంకా మా ఆరోగ్యాలన్నీ పోయినాయండి. మేము ఏదో ప్రశాంతంగా ఉంటుందని చివరికి వచ్చాము, ఇక్కడ కూడా ఇలాగే జరుగుతుంది. అది మరి ఇంకా డైలీ దుమ్ము ధూళి ఒక 20-30 లారీలు అండి, తెల్లవార్లు జరుగుతుంది లోడింగ్. అది మనం ఆపితే 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత మళ్ళీ మామూలే. ఇంకా రాత్రి మొన్న 30వ తారీఖుని మధ్యాహ్నం 2:50 బాంబు పేలిందండి. అదైతే మేమైతే ఎర్త్‌క్వేక్ అనుకున్నాం, అంటే అలా జరిగింది. ఆ తర్వాత కానీ మాకు బాంబు అని తెలియదు. మళ్ళీ నిన్న రాత్రి 3 గంటలకి 2 బాంబులు పేలినాయండి. దానివల్ల నిద్ర ఉండట్లేదు. చిన్నపిల్లలు వచ్చిన ఎలర్జీలు, డస్ట్ ఎలర్జీ, ఎవరు పిల్లలు కూడా రావడానికి ఇష్టపడట్లేదు. ఏదో మేము ఉండాలని ఉంటున్నాం కానండి, ఇంకా తప్పక ఇక్కడ ఉండడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇది మీరు పై అధికారులకి తెలియజేస్తే మరి బాగుంటుంది. అదండి. నా పేరు వల్లి పార్వతి అండి. నా పేరు సుశీల అండి. ఇక్కడ మైనింగ్ జరుగుతుందండి. అయితే మామూలుగా 30th పగలు కూడా జరిగింది. చాలా గట్టిగా కాట్లు అవి ఎక్కాయి, కానీ అన్ని వచ్చి వీళ్ళు చెప్పినా సరే మళ్ళీ బాంబులే పెడుతున్నారు. బాంబులు పెట్టుకుంటూ చేస్తున్నారు, మైనింగ్ చేస్తున్నారు. అంటే మరి బాంబు పేలడం బట్టి ఇవాళ మార్నింగ్ కూడా మాకు 3:30కి చాలా ఇదిగా జరిగిందండి. మాకు అప్పటి నుంచి భయంగా ఉంది. ఆ ధూళ్ళు దుమ్ములు కూడా చాలా వస్తున్నాయి, మా ఆరోగ్యాలు కూడా పాడైపోతున్నాయి. ఇక్కడ ఉండడానికి కూడా అండి అంత భయంగా ఉంటుందండి. అస్తమానం చెప్ప చేయకుండా బాంబులు పెట్టేస్తుంటే మాకు మరి ఎలాగ ఉంటుందండి. మరి అంటే ఇల్లులు కూడా బేటలు వచ్చేసాయండి. పక్కనే ఉంటున్నాం కదా, పని ఇల్లు లేకపోతే పని అలాగే అనడానికి చేస్తున్నారండి. అది నా పేరు సిరవూరు అప్పలకొండరాజు. నేను రిటైర్డ్ నావెల్ డాక్ ఎంప్లాయీని. నాకు బైపాస్ సర్జరీ అయింది. ఇది సంజయ్ నగర్. దీని గాజువాక మండలంలో సర్వే నెంబర్ 141లో కోరి ఇచ్చారు. కోరి ఇచ్చిన తర్వాత మేము అందరం అడ్డాము. అడ్డితే సిఐ గారు వచ్చి మమ్మల్ని అందరినీ స్టేషన్లో పెట్టేద్దాం, మీరు అడ్డాన్ని వీళ్ళని బెదిరించారు. బెదిరించిన తర్వాత లేట్ అంటే బాంబులే పెట్టడం, మామూలుగా తవ్వుకుంటామన్నారు. సరే అని వదిలిస్తాం. వీళ్ళు కంటిన్యూ బాంబులు పెడుతున్నారు. రాత్రి నాకు ఇదిగో హార్ట్ ఆపరేషన్ అయింది. రాత్రి 3:30 నుంచి మరి బెంగ వచ్చి ఆందోళనగా ఉంది నాకు. నా పరిస్థితి దానికి ఎవరు రెస్పాన్స్, కలెక్టరా అలా మైనింగ్ కూడా? అది అది ఒకసారి మీ విలేకరులందరూ కూర్చొని మీరు తెలియజేయమని కోరుతున్నాను. అధికారిక పరంగా మేము ఫిర్యాదులు చేయలేదు సార్. గాజువాక మండలం దువ్వాడ సంధ్యానగర్ ఈ రెసిడెన్షియల్ ఏరియాలో అసలు బ్లాస్టింగ్ చేస్తున్నారు. లాస్ట్ 30th కూడా చేశారు. అప్పుడు చెప్పాము చేయమన్నారు. మళ్ళీ నైట్ 3:20 తెల్లవారుజామున మళ్ళీ బ్లాస్ట్ చేశారు. 2 సార్లు కూడా కాలనీలో ఇళ్ళు అన్నీ వైబ్రేషన్స్ వచ్చినాయండి. వైబ్రేషన్స్ వచ్చి అన్ని క్రాక్స్ వచ్చేసినాయండి. ఫొటోస్ కూడా మేము చూపిస్తున్నాం. డైలీ వెహికల్స్, హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్, 40 tons కెపాసిటీస్తో వెహికల్స్ ఇక్కడి నుంచి వెళ్తున్నాయండి. వెళ్ళి విపరీతమైన డస్ట్ వస్తుందండి కాలనీలోకి. ప్రజలు నివసించే ఏరియా దగ్గరలో ఇలా బ్లాస్టింగ్లు చేయకూడదని, ప్లస్ ఈ రూట్ కూడా ఇది కరెక్ట్గా ఈ రూట్లో వెళ్ళకూడదు, వేరే రూట్ ఇచ్చారు. కానీ ఈ రూట్లో వెళ్ళటం వల్ల ఇంట్లోకి విపరీతమైన డస్ట్ అది పీల్చి ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. మా అందరం చాలా ఇబ్బంది పడుతున్నామండి. సంజయనగర్ కాలనీ వాసులు అందరూ. ఇది సర్వే నెంబర్ 144 అండి. యాక్చువల్గా ఇది 141 అండి. సర్వే నెంబర్ 141 అండి. అది పర్మిషన్ ఉందా అనేది మాకు ఐడియా లేదండి. కానీ బ్లాస్టింగ్ ఇళ్ళు దగ్గరలో ఉండి ప్రజలు నివసించే దగ్గరలో బ్లాస్టింగ్ చేయకూడదండి. అది చేయడం వల్ల విపరీతమైన తెల్లవారుజామునే చేస్తున్నారండి. కరెక్ట్గా ఆల్రెడీ ఇది సెకండ్ టైం అండి బ్లాస్టింగ్ చేయడం. మేము ఆల్రెడీ ఫస్ట్ టైం బ్లాస్టింగ్ అయిన వెంటనే కాలనీ అందరూ వచ్చి వాళ్ళు అడిగారు. అధికారులకు ఏమైనా మీరు ఫిర్యాదు చేశారు? చేయలేదు.